హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్ఎన్ఏ లైఫ్ మన జీవితం. సో ఎవరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియో యొక్క గివ్ అవే నామినీస్ కానీ ఈ వీడియో గివ్ అవే క్వశ్చన్స్ కానీ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ వీడియోని ఇప్పుడు ఆల్రెడీ ఈ పాటికే చాలామంది కూడా గమనించే ఉంటారు లేదా గుర్తించి ఉంటారు ఎక్కడ ఏంటి అనేది. బట్ తెలియని వాళ్ళ కోసమో లేదా ఫస్ట్ టైం ఇవి అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. జనరల్గా మనం మాల్ అనగానే బ్రాండెడ్ స్టోర్స్ ఇవే గుర్తొస్తాయి మనకి. అంతకుమించి చాలా మాల్స్లో ఉండేది కూడా అలాగే, లేదా ఫుడ్ షాపింగ్ రిలేటెడ్వి ఉంటాయి అంతే. బట్ ఈ శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లేదా ఏఎంబి మాల్ మీ అందరికీ ఐడియానే ఉండుంటుంది, గచ్చిబౌలి హైదరాబాద్లో. సో లొకేషన్ ఆల్రెడీ తెలుసు, బట్ స్టిల్ నేను డిస్క్రిప్షన్లో అయితే మీకోసం షేర్ చేస్తాను. అక్కడ లాస్ట్ ఫ్లోర్ అంటే ఎక్కడైతే మనకి ఫుడ్ కోర్ట్ ఉంటుందో, గేమ్ జోన్ ఉంటుంది కదా, ఆ ఫ్లోర్లో ఇది బజార్ అని చెప్పి ఒక చిన్న ప్రపంచమే ఉంటుందండి. చాలామంది ఏంటంటే ఆ వర్డ్ చూస్తారు, పెద్ద లోపలికి వెళ్ళరు. బట్ లోపల ఒక షాప్కి ఇంకొక షాపు ఇంటర్లింక్డ్గా కనెక్ట్ అయ్యి చాలా స్టోర్స్ ఉంటాయి. బ్యాంగిల్స్ దగ్గర నుంచి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఇంకా బ్రేస్లెట్స్, హ్యాండ్మేడ్వి, టాయ్స్, ఇంకా ఇవి జూట్ అంటే లైక్ చెప్పల్స్ ఉంటాయి కదా అవి, శాండిల్స్ కానీ, ఇంకా మీకు పర్ల్స్ అయితే కనుక మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి అక్కడ. ఒరిజినల్ సిల్వర్లో మనకు కావాల్సినవి కూడా మనం చేయించుకోవచ్చట. అలా మీరు లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తే చాలా స్టోర్స్ ఉన్నాయన్నమాట. వాటిల్లోంచే నేను ఎవరికైతే లేడీస్కి అవ్వచ్చు లేకపోతే అందరికీ కూడాను హెల్ప్ అవుతాయి అనుకున్నాను కొన్ని క్యాప్చర్ చేశాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రైజెస్ తక్కువ అంటే డెఫినెట్గా కాదు. అంటే ఇప్పుడు జనరల్గా మనం ఎగ్జిబిషన్స్ ఇలాంటివి నేను క్లియర్గా పెడతాను, ఇంత డిస్కౌంట్ ఉంది, అవర్తా కాదా అని. అందుకే నేను ఎక్కడ డిస్కౌంట్ అన్న వర్డ్ యూస్ చేయలేదు. ఎందుకంటే నాకు ఏఎంబి మాల్లో అట్లీస్ట్ బ్రాండెడ్ ఎలాగో మనం బార్గెయిన్ చేయలేము. బట్ ఈ 4th ఫ్లోర్ ఏదైతే నేను చెప్తున్నానో అక్కడున్న ప్రైజెస్ కూడా నాకేమీ తక్కువ అనిపించదు. అట్ ద సేమ్ టైం మరీ టూ ప్రైజీనా అంటే నాకు కొన్ని అయితే వర్త్ అనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు సిల్వర్, పర్ల్స్ ఇలాంటివన్నీ మన చేతుల్లో ఏది ఉండదు కాబట్టి వర్త్ అనిపిస్తాయి. కొన్ని అయితే కనుక కొంచెం హై అనిపిస్తాయి నాకు. సో మీరు వెళ్ళినప్పుడు ఏంటంటే ఒకదానికి రిలేటెడ్వే 2-3 డిఫరెంట్ స్టోర్స్ ఉంటాయి. ఇప్పుడు బ్యాంగిల్స్ అవ్వచ్చు, ఇలా ఇయర్ రింగ్స్ అవ్వచ్చు, అవే మల్టిపుల్ స్టోర్స్ లోపలే ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. 1-2 సార్లు అన్నీ చెక్ చేసుకుని అప్పుడు మీకు నచ్చినవి తీసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే కొన్ని చోట్ల అసలు మీకు బార్గెయినే లేదు అక్కడ. కొన్ని షాప్స్లో ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ షాప్ ఒకటి ఉంటుంది, అక్కడ మనం బార్గెయిన్ చేసుకోవచ్చు. ఒక బ్యాంగిల్ స్టోర్ ఉంది, అది కూడా మనం బార్గెయిన్ చేయవచ్చు. కొన్ని ఏంటంటే వాళ్ళు ఒక ప్రైస్ చెప్తారు, ఆ తర్వాత మనం డిస్కౌంట్ ఏమైనా ఉందా అని అడిగితే ఒక 10-15% దాని మీద డిస్కౌంట్ ఉంది అని చెప్తారు. సో ఇలా మీరు ఏంటంటే అక్కడున్న ప్రైస్ ఫిక్స్డ్ అనుకోకుండా మీకున్న పాసిబుల్ ఆప్షన్స్ అయితే ట్రై చేయండి. ఇందాక నేను చెప్పినటువంటి పర్ల్స్ షాప్ ఇదేనండి. సో ఇది వచ్చేటప్పటికి అది కాశ్మీర్ ఆర్ట్ జ్యువెలరీ అనో ఏదో రాసి ఉంటుంది, నాకు కరెక్ట్ నేమ్ గుర్తులేదు, చాలా స్టోర్స్ ఉన్నాయి కాబట్టి. బట్ ఇట్ స్టార్ట్స్ విత్ అంటే లైక్ కాశ్మీర్ అన్న వర్డ్తోనే స్టార్ట్ అవుతుంది మీకు. ఇక్కడ పింక్ చేశాను కదా, సో కాశ్మీర్ అన్న వర్డ్ తోటి ఇక్కడ అన్నీ కూడా మీకు ఒరిజినల్ పర్ల్స్ ఉన్నాయి. ఈవెన్ మనకి స్టడ్స్కి కానీ లేకపోతే సింగిల్వి మనం యాంటిక్ జ్యువెలర్స్ లాగా వేస్తుంటాం కదా, ఫింగర్ రింగ్స్ ఇలాంటివన్నీ, అవి కానీ ఇవి ఒరిజినల్ సిల్వర్ అనమాట. మనం కావాలంటే కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చట. ఇది కూడా సేమ్ ది బజార్ అని చెప్పాను కదా, దాని లోపలే ఉంది. అండ్ ఈ ఫింగర్ రింగ్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల కస్టమైజ్డ్ ఫింగర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు నేను చాలా చోట్ల గోల్డ్ అయితే కస్టమైజ్డ్ విన్నాను కానీ సిల్వర్ లేదు అన్నారు. బట్ ఇక్కడ ఈ ది బజార్ ఈ లోపల షాప్స్ ఉన్నాయి కదా, వాటిల్లో ఏంటంటే అన్ని కస్టమైజ్డ్ ఆప్షన్స్ ఉన్నాయి అంటున్నారు నేను అడిగినప్పుడు. ఇవన్నీ కూడా పర్ల్స్ అంటే లైక్ మనకి ఈ 1 గ్రామ్ జ్యువెలరీ అంటారు కదా, ఇమిటేషన్ జ్యువెలరీ, అలా వాటిల్లో డైమండ్ సెట్స్, పర్ల్స్ ఇవన్నీ కూడాను. నేను ఒక 1 or 2 ప్రైజెస్ అడిగితే 3000, 4000 అలా చెప్పారు. అండ్ దాని మీద 10-15% డిస్కౌంట్ కూడా చెప్పారు. బట్ కలెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. నాకు ఇక్కడవైతే కనుక వర్త్ అనిపించాయి, ఎందుకంటే 6 months to 1 year వారంటీ ఇస్తున్నారు. అండ్ డిజైన్స్ మాత్రానికి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఒక్కసారి అయితే కనుక డెఫినెట్గా వెళ్ళి మీరు ట్రై అయితే చేయొచ్చు. ఇప్పుడు నా ఫస్ట్ గివ్ అవే క్వశ్చన్ ఏంటంటే, దీనికి ప్రీవియస్ వీడియో అగ్రోమెక్స్ స్టీల్ రిలేటెడ్ది నేను ఒక వీడియో చేశాను కదా, ఎగ్జాక్ట్లీ దీని ముందు వీడియో మొత్తం స్టీల్వి, అల్యూమినియంవి అన్నీ నేను చూపించాను ఆ వీడియోలో. సో ఆ వీడియోలో
ఏవైనా సరే సింగిల్ పీసెస్ కాకుండా కోంబోస్ లాగా, అంటే మీరు గమనించుంటే 3-4 పీసెస్ ఒకదానిలో ఒకటి అలా పెట్టున్నాయి కదా, అలాంటివి ఏవైనా 2 ఐటమ్స్ మెన్షన్ చేయండి కాంబోస్ లాగా పెట్టున్నవి. ఓకేనా? ఇది నా ఫస్ట్ గివ్ అవే క్వశ్చన్. నెక్స్ట్ ఇంకా మీరు ఈ వీడియోలోకి వచ్చేస్తే కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి. అంటే ఇది మల్టిపుల్ షాప్స్, 1-2 అని కాదు. అండ్ ఇవి ఇప్పుడు మీరు చూసినటువంటి హోమ్ డెకార్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అదే ప్లేస్లో ఉన్నాయి. లోపల చాలా షాప్స్ ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. అండ్ ఈ ప్రైజెస్ ఇప్పుడు మీరు ఏవైతే చూస్తున్నారో డెకార్ రిలేటెడ్వి, ఇవి మనం బార్గెయిన్ చేయొచ్చు. అంటే లైక్ డిఫరెన్స్ అనేది మీరు బార్గెయిన్ చేసుకొని మీకు వర్త్ అనిపించిన దాన్ని బట్టి తీసుకోవచ్చు అన్నమాట. ఇందాక మీకు చూపించినటువంటి ఫింగర్ రింగ్స్, బ్యాంగిల్స్ అయితే కనుక మనం బార్గెయిన్ చేయలేము. నేను ఇందాక మీకు ఏవైతే బ్యాంగిల్స్ చూపించానో అవి 350-400 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ నాకు తెలిసి మీ అందరికీ మోస్ట్లీ తెలిసే ఉంటుంది. కిడ్స్ అండ్ మోస్ట్లీ అంటే లైక్ చిన్న చిన్న గర్ల్స్కి లేకపోతే లేడీస్కి ఒక కంప్లీట్ షాప్ అంతా మీకు దానికి రిలేటెడ్వే ఉంటాయండి. నెంబర్ ఆఫ్ వెరైటీస్తో ఉంటాయి. హెయిర్ బ్యాండ్స్ కానీ, యాంక్లెట్స్ కానీ, లేకపోతే హ్యాండ్ బ్యాగ్స్, ఇవన్నీ కూడాను. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నదైతే కనుక బ్యాగిట్. ఇది ఎందుకు ఇంక్లూడ్ చేశాను అంటే, నేను యాక్చువల్లీ బ్యాగిట్ నుంచి ఒక హ్యాండ్ బ్యాగ్ అంటే స్లింగ్ టైప్ బ్యాగ్ను మా హస్బెండ్కి కార్డ్ హోల్డర్ తీసుకున్నాను. మేబీ ఏదైనా షార్ట్లో పెడతాను. ఆఫర్స్ చాలా బాగా అనిపించాయి. నేను ఇంతకు ముందు కూడా బ్యాగిట్ యూస్ చేశాను. నాకు క్వాలిటీ నచ్చుతుంది. మీకు అరౌండ్ 1000-1200లో కూడా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. మా హస్బెండ్ కార్డ్ హోల్డర్ అయితే నాకు అరౌండ్ 600కే వచ్చింది. సో అందుకని మీకు ఐడియా కోసం అని పెట్టాను. అండ్ వీటన్నిటి తర్వాత ద మోస్ట్ ఫేవరెట్ షాప్ నాకు ఏదైనా ఉందంటే జూడియో. నాకు తెలీదు, బట్ నాకు ఆల్వేస్ ఏమనిపిస్తుంది అంటే జూడియో బడ్జెట్ ఫ్రెండ్లీకి బెస్ట్ అనిపిస్తుంది. కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో జూడియో కానీ, యూస్టా కానీ, ఇవన్నీ నాకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపిస్తాయి. సో ఇప్పుడు నా ఫైనల్ గివ్ అవే క్వశ్చన్ ఏంటంటే, ఈ ఎంటైర్ వీడియోలో నేను ఒక 2 డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ యూస్ చేశాను. 2 to 3 యూస్ చేశాను. ఆ 2 నేమ్స్ ఏంటనేవి మెన్షన్ చేయండి. నేను 3 యూస్ చేసినట్టున్నా మీరు 2 చెప్తే సరిపోతుంది. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం డెఫినెట్గా నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో చేస్తుంటే నాకు ఒక థాట్ వచ్చింది. మీకు ఎవరికైనా ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏఎంబి మాల్ చాలా పెద్ద ఓల్డ్ లాగా ఉంటుంది కదా, ఫ్లోర్ వైజ్ ఎక్కడ ఏ షాప్స్ ఉంటాయి, ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ కనుక వస్తే డెఫినెట్గా నేను ఫ్లోర్ వైజ్ డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అయితే చేస్తాను. సో దట్ అది వీడియో చూసే వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి ఇంకేమైనా మంచి కాంటెంట్ కావాలి అన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ కలెక్షన్స్ అన్నీ కూడా మీకు బాగా అనిపించాయి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నవన్నీ నాకు పర్సనల్గా నచ్చిన కలెక్షన్స్. సో మీ అందరికీ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసేయండి.